నమస్కారం. పర్యావరణ శాఖ హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని వచ్చే తుఫానుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇరగవరం మండలం సిపిఎం కార్యకర్తలు శుక్రవారం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కన్వీనర్ కామన మునుస్వామి ఆధ్వర్యం వహించారు. కార్తీక మాసం సందర్భంగా తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం ఏకాదశి రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, బిల్వార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి అధికారి గమని రాంబాబు, కార్యదర్శి మాజెడ్ కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. అలాగే సజ్జాపురానికి చెందిన పార్వతీ ఉమా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం లక్షపత్రి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం రామణగూడెం గ్రామంలో గల శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం విశేషమైన పూజలు, అభిషేకాలు జరిగాయి. కార్తీక మాసంలో మాస శివరాత్రి పర్వదినాన స్వామివారికి రుద్రాభిషేకం, నక్షత్రహారతి, పంచహారతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు స్మార్ట్ వర్క్ పని విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఆ క్రమంలో పనిచేసే ప్రదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో సౌకర్యవంతమైన వాటిని గుర్తించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. ఆయా భవనాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్ వసతులు కల్పించడం ద్వారా వర్క్ ఫ్రం హోం చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. యూత్ కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సంస్థ భారత కార్యదర్శి నాగిరెడ్డి మమత తెలిపారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పారు. అలాగే మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నౌకరీ దో నషా నహీ ఫర్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. ఇంకొకటి ఏంటంటే శక్తి అభియాన్. నౌకరీ దో నషా నహీ చేయాల్సింది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మీరు గనక చూస్తే లాస్ట్ 45 ఇయర్స్లో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైయెస్ట్ ఉంది, అంటే పీక్లో ఉంది. అదేవిధంగా మీరు చూస్తే ఆల్మోస్ట్ 66% ఆఫ్ ద టోటల్ ఇండియన్ పాపులేషన్స్ ఆర్ యూత్. కానీ ఎంత మంచి ఎడ్యుకేషన్ అయినా, ఎంత మంచి స్కిల్ సెట్ అయినా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ లేదు. సరాలో కూడా ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి యూత్ని ఒక పిలుపు ఇచ్చి అందరినీ యునైటెడ్గా చేసి మనం దీని గురించి ఫైట్ చేస్తామని తెలియపరుస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, అదే విధంగా మనం శక్తి అభియాన్ తీసుకొని వచ్చాము. దీనికి మెయిన్ గోల్ ఏంటంటే, మన మహిళలు 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఇస్ విమెన్స్. వాళ్ళకి ఒక రాజకీయ పరంగా ప్రాధాన్యత ఇవ్వడం కోసము ఇది శక్తి అభియాన్ లాంచ్ చేశాము. దీన్ని కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా రైట్ ఆపర్చునిటీ ఉండాలి, కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి. సో మనం శక్తి క్లబ్స్ ద్వారా
అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ పొలిటికల్ మహిళల కోసం ఇందిరా ఫెలోషిప్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము. ఈ దిశగా మహిళలను చైతన్యపరుస్తామని వివరించారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు వి రామారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవిత భాగస్వామి పింఛన్ పథకాన్ని పునరుద్ధరించనున్న ప్రభుత్వం, భీమవరంలో హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. దువ్వ దానేశ్వరమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బాలికల పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, తణుకులో తల్లులకు హితవు పలికిన ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని ప్రమోదిని. వీరభద్రపురం డ్వాక్రా సభ్యుల సమస్యలను పరిష్కరించాలి, డిమాండ్ చేసిన మహిళలు. ముఖ్యమంత్రి సలహా మేరకు స్మార్ట్ వర్క్ విధానాన్ని అమలు చేస్తాం, రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. దేశంలో యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు కృషి, ఏలూరులో ప్రకటించిన ఈ సంస్థ జాతీయ కార్యదర్శి మమత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.